ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వివరించినటువంటి తీరుపై ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టీటీడీకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, టీటీడీ సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చాలా సీరియస్గా మారినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఒకవైపు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు ఎటువంటి అక్రమాలు జరగలేదు, కావాలని చెప్పి మాపై ఆరోపణలు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది వాళ్ళు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు అక్కడ జరిగినటువంటి ధార్మిక క్షేత్రంలో జరిగినటువంటి బోర్డులో జరిగినటువంటి అజెండాని దాచిపెట్టింది వాళ్ళు. వాళ్ళ ఈరోజు మాట్లాడేది ధర్మం గురించి, దేవుడి గురించి, దైవం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని అపచారాలకి నిలయంగా, అవినీతికి నిలయంగా, అక్రమాలకు నిలయంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మార్చారు వాళ్ళు. వారు భగవంతుడి గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. నేను ఒకటే అడుగుతున్నా, మేము అన్నీ సక్రమంగా చేశాము, మేము అగ్గి, మేము నిప్పు, మేము తుప్పు అంటున్నారు కదా. రవికుమార్ అంశంలో పరకామని దొంగజారం చేసిన అంశంలో పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని మేము లోకాయుక్తలో రాజీ అయ్యామని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. ఎవరు ఆ పోలీస్ అధికారి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఆ పోలీస్ అధికారి? సుబ్బారెడ్డి గారు. ఎవరు ఆ పోలీస్ అధికారి? కరుణాకర్ రెడ్డి గారు. అంతేకాకుండా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. దొంగలిచ్చినటువంటి దొంగ రవికుమార్ దగ్గర నుంచి రిజిస్టర్ వాల్యూ 14,40,22,000 రూపాయలు విలువ చేసే ఆస్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఎండోమెంట్ చట్టం, టీటీడీ చట్టం చెప్తా ఉంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 18/6/2023 బోర్డులో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయంలో సుబ్బారెడ్డి గారి సైన్ ఉంది, కరుణాకర్ రెడ్డి గారి సైన్ ఉంది. అంతేకాకుండా ఆ పరకామని అంశంలో దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత కోర్టుకి సమర్పించేటప్పుడు పంచనామాలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఆ వీడియో ఫుటేజెస్, పరకామంలో దొంగతనం రవికుమార్ దొంగతనం చేసిన వీడియో ఫుటేజ్ ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు? ఒక భక్తుడు నాకు ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చిన కారణంగా నేను మీడియా మిత్రుల సమక్షంలో భక్తులకి ముందు పెట్టడం జరిగింది. ఆ విజువల్స్ ఆ భక్తుడు ఈ కండ ఉంటే ఈరోజు ఆ పరకామని అంశమే ఎవరు బయట వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ భగవంతుడే బయట పెట్టాడు అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పులన్నీ చేసేసి ఈరోజు ముసలి కన్నీరు గారిస్తే మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగానే మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అంటే దేవుని పేరు చెప్పుకొని ఈ యొక్క రాజకీయాలు చేస్తున్నారు, ఎటువంటి సంబంధం లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఒక కారణం చూపిస్తున్నారు అనేది తీవ్రస్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అప్పన్న సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావిస్తూ వారు ఎటువంటి సంబంధం లేదనేది కూడా చెప్తున్నారు. ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది మీరు కాదా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధార్మిక మండలిని, టీటీడీ ధార్మిక మండలిని 81 మంది సభ్యులతో వేసింది వాస్తవం కాదా? నేను హైకోర్టుకు పోయిన కారణంగా 52 మందిని హైకోర్టు సస్పెండ్ చేయడం వాస్తవం కాదా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నారా? మీ ఇష్టానుసారం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బోర్డు మెంబర్స్ని, ఎక్స్ అఫీషియల్ సభ్యులు నియమించడం తప్పు కాదా? అది పరకామని అంశంలో మీరు తప్పు చేసి ఇది ఏదో రాజకీయం అని చెప్పి మా మీద చెప్తారా? మీరు ఇప్పటికే చనిపోయిన పామయ్య, మీతో ఆటలాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా దుష్యంత వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది మా దుష్యంత. కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతోంది. రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ స్వామివారి ముందు, చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టే రోజు, అరెస్ట్ చేసే రోజు దగ్గరలోనే ఉంది. అసలు అప్పన్న సంబంధం లేదంటున్నారే. అప్పన్న ఫోన్ రికార్డు దిద్దామా? ఆ రోజు వారు వాట్సాప్ మెసేజ్ చూద్దామా? వాళ్ళ SMS చూద్దామా? ఆ రోజు మొత్తం అప్పన్నే కదయ్యా మీ దర్శనాలన్నీ నడిపించింది. మీకు కావాల్సిన వ్యవహారం అంతా అప్పన్నే కదా నడిపించింది. ఈరోజు ఏదో VPR జీతం ఇచ్చినాడు 50,000 అంటున్నారు. నువ్వు చెప్పిన కారణంగా, మీరు అడిగినటువంటి కారణంగా VPR నెల జీతం ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరు పరమ భక్తులు కదా, నేను చెప్పలేదు VPR గారికి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర, అఖిలాండం దగ్గర వచ్చి ప్రమాణం చేసే ధైర్యం సుబ్బారెడ్డి గారికి ఉందా? నేను ప్రశ్నిస్తున్నా సుబ్బారెడ్డి గారిని. కాబట్టి చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఉప్పు, నేను నిప్పు అంటే సరిపోదు. మీ పార్టీ తుప్పుగా మిగిలిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తుక్కుగా ఓడగొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు, మీకు మీ పార్టీకి. ఇది మొత్తంకైతే భానుప్రకాష్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, టీటీడీ పేరు మీద అనేక కోట్లు కూడా దోచుకున్నారనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ అప్పన్న సంబంధించినటువంటి విషయాలపై సుబ్బారెడ్డి ఖచ్చితంగా ఆలయం ముందుకు వస్తారా, దాన్ని సవాల్ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.